ఎంత కావాలేంట్రా? ఓ 1000 అన్నా. బాగా అవసరమా? బాగా అన్నా. మా ఇంట్లో రిటైర్ అయిన మీ నాన్నగారు, ఆరోగ్యం బాగాలేని మీ అమ్మ, అంతే అన్నా. పెళ్లి చేయాల్సిన చెల్లి, అవునన్నా. స్కూల్ ఫీజు కట్టాల్సిన తమ్ముడు, అవునన్నా. ఇవన్నీ నేను ఇచ్చే 1000 రూపాయలతో సరిపోతుంది కదా? కరెక్ట్ అన్నా. అరే అక్కడేం కనిపిస్తుంది చూడు, ట్రాన్స్ఫార్మర్ అన్నా. వాజీ 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 శ్రీయారా, వెళ్ళి టచ్ చేసి. అప్పుకి టచ్కి లింక్ ఏంటన్నా? ఓహో, నీకు ఆన్సర్ కావాలా అప్పు కావాలా? అప్పే కావాలన్నా. అరే నీ అప్పుకు నీ ఫాస్ట్నెస్ కు లింక్ పెట్టాను రా. అలాగా? ఈ ముక్క ముందే చెప్తే చెలరేగిపోయేవాడిని కదన్నా. ఇప్పుడు చూసుకో. అరే మగధీర సినిమా గుర్రం కోసం పరిగెత్తిన రామ్ చరణ్ తేజాల పరిగెత్తారా? yes నువ్వు రామ్ చరణ్ తేజ్, నేను చిరంజీవి. గో మై సన్. ఓకే డాడీ. షేర్ ఖాన్ వస్తున్నా. డబ్బు. నీకు డబ్బులు ఇవ్వడం కుదరదురా. అప్పు తీసుకున్నప్పుడు ఇంత ఫాస్ట్ గా పరిగెత్తావంటే అప్పు తీసుకున్న తర్వాత ఇంకెంత ఫాస్ట్ గా పరిగెత్తావో అర్థమైంది. అంత ఫాస్ట్ గా నేను పరిగెత్తలేనమ్మా, సారీ. పార్లమెంట్ లో పెను తుఫాను, సాయంపై కమిటీ తాత్సారం, రకరకాల నివేదికలతో గందరగోళం. గౌడ పాపం ఏం చేస్తాడు అతను మాత్రం. సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి మృతి. నమస్తే. ఏంటా గోపాలం? ఏంటా గోపాలం, ఏంటి అటు ఇటు తిరుగుతున్నావు? ఇంకా ప్రకృతి పిలుపు, ఐ మీన్ నేచర్ కాలం లేదా? అది ఏది అది ఏది సిగరెట్ పెట్టా? అది ఏదయ్యా చెట్టా? ఒక్కసారి న్యూస్ పేపర్ ఇస్తే హెడ్డింగ్ చదివి ఇచ్చేస్తా. ఉందా? నువ్వు కడుపు కడవా? ఎంత పేపర్ నీదైతే మాత్రం చదువుకునేటప్పుడు అడుగుతావా? ఈ మాత్రం బోర్డు పేపర్ కొనుక్కోలేనా? దరిద్రుడా. ఏంటయ్యా గోపాలం, పొద్దున్నే ఏడుస్తున్నావు? మీ ఆవిడ ఇంకా ఊరి నుంచి రాలేదనా? కాదండి, ఆనందం గారు నా పేపర్ చదువుకుంటున్నారండి. నేను ఆయన పేపర్ అడిగారండి. నీ పేపర్ నువ్వు అడిగితే అందులో తప్పే ఉంది. చదువుకుంటున్న పేపర్ అడిగారు కదండి. ఆనందం గారు ఫీల్ అయ్యారో ఏమిటో. చచ్చా, ఏం ఫీల్ అవ్వలేవా? ఫీల్ అయ్యే ఉంటారండి. దానికి ఎందుకు ఫీల్ అవుతారు? అయ్యో, ఫీల్ అయ్యే ఉంటారని నా డౌట్ అండి. పాపం ఒక్కసారి డీప్ గా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచన చూడండి. ఆనందం గారు ఫీల్ అయ్యేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏమంటారు? ఆనందం కాదయ్యా, నేను ఫీల్ అవుతున్నాను. మీరెందుకు? ఇలాంటి దద్దమ్మకి ఇల్లు అద్దెకిచ్చినందుకు. ఏడు మోహనువను ఎప్పుడు ఫీల్ అవుతుంటాడు. ఫీల్ అవటం. హౌస్ ఓనర్ దద్దమ్మ అని దిక్కాడంటే ఆయన ఎంతగా ఫీల్ అయి ఉంటాడు. ఏమిటో విధవ జన్మ, పొద్దున్నే అందరూ ఫీల్ అయ్యారు. ఎంతసేపు స్టార్టింగ్? సారీ, అసలు ఏం జరిగిందంటే కొంచెం తలదేస్తా బాబు. తీసి జేబులో పెట్టుకుంటావా? మధ్యలో ట్రాఫిక్ జామ్. కొంచెం దించి కూర్చోవయ్యా. నువ్వు ఎత్తు కూర్చోవా. కోపమా? ఏంటమ్మా, ఏం జరిగిందమ్మా? చూడండి, ఇక్కడ ఎవరో పక్కన కూర్చుని పిచ్చి వాగుడు వాగుతూ చేతులు కాళ్ళు మీద వేస్తున్నాడు. వాట్ ఆర్ యు సేయింగ్? మిస్టర్, మీకెవరికి సిస్టర్స్ లేరా? ఎందుకు లేరమ్మా? వాళ్ళకి ఇలా జరిగితే మీరేం చేస్తారు? మరి కానివ్వండి. 5 years గా వెంట పడుతున్నాను. 2 years గా ప్రేమించుకుంటున్నాం. 1 year లో పెళ్లి చేసుకోబోతున్నాం. కాబోయే హస్బెండ్ అన్న గౌరవం కూడా లేకుండా ఎవరో కోన్ కిస్ కొట్టంగాడితో కొట్టిస్తావా? లేటుగా ఎంట్రీ ఇచ్చావు కదా, మండిపోయింది. మండిపోతే నువ్వు బాధాలి. కాబోయే మొగుడిని నేను కొడితే బాగుండదు కదా. అందుకని జనం చేత కొట్టిస్తావా? అవును. ఏడ్చినట్టుంది. నాకు మాత్రం భలే నవ్వొస్తుంది. వై? నీ ఫేసు అమూల్ డబ్బా నెత్తిన పడ్డ అమూల్ బేబీలో ఉంది. ఏయ్ నిన్ను
హాయ్. ఏరా విజయ్, రాత్రి సినిమా ఎలా ఉంది? ఏంటి సక్సెస్ అయినా? సూపర్ సక్సెస్, అద్దరిపోయింది కాదు విజయ్? ఎస్ సినిమా బాగుంది, థియేటర్లో జనం బాగా ఉన్నారు. ఏం కొట్టారులే, చప్పట్లు చప్పట్లు. అదరగొట్టేశారు. అంటే టోటల్ గా మేము చాలా మిస్ అయ్యామంటారు. అంతే అంతే. థియేటర్ లో గొడవ జరగలేదా? అబ్బాబే, ఒకటి అరా పిల్లి కూతలు తప్ప టోటల్ థియేటర్ పీస్ఫుల్ గా ఉంది. డీప్ సైలెన్స్ అనుకోండి. ఒకరినొకరు ఇలాగే చూసుకుంటూ ఉండిపోయింది. నర్స్, ఎస్ డాక్టర్. థియేటర్ రెడీ చేయండి. థియేటరా? ఏ సినిమా? ఘర్షణ? నువ్వు ఉండరా, ఆయన చెప్తాడుగా ఏ సినిమానో. థియేటర్ అంటే ఐమాక్స్ థియేటర్ కాదు, ఆపరేషన్ థియేటర్. ఓ సారీ సారీ సారీ. ఓకే ఓకే ఓకే.